ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి గుణ అర్లీగా వెళ్ళాడు, ఇంకా ఇంటికి రాలేదు. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి? హలో, నేను డాక్టర్ సౌమ్యను మాట్లాడుతున్నాను. ఒకసారి డాక్టర్ గుణాని మాట్లాడమని చెప్తారా? డాక్టర్ గారు లేరండి, మార్నింగే ఎటో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? తెలియదండి మాకు. అదేంటి, హాస్పిటల్ నుంచి మార్నింగే వెళ్ళిపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? తరుణ్, 1 మినిట్. నేను నిన్నేమైనా అన్నానా? హార్ట్ అయ్యేలా ఏమైనా బిహేవ్ చేశానా? ఎందుకలా అడుగుతున్నారు? కొడుకుగా చాలా దగ్గరగా వచ్చి నాకెంతో హెల్ప్ చేసిన వాడివి. ఎందుకనో ఈ మధ్య దూరంగా జరుగుతుంటే నా మీద నాకే డౌట్ వచ్చింది. అందుకే క్లారిఫై చేసుకుందామని నిన్ను అడుగుతున్నాను. నేను కొంచెం ఎగ్జామ్స్ బిజీలో ఉన్నాను. ఒక 1 వీక్ నన్ను వదిలేయండి, ఆ తర్వాత మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను. గుణ, హాస్పిటల్లో లేవు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు? గుణ అడుగుతుంది నిన్నే, అంత రెక్లెస్గా వెళ్ళిపోతావే? సౌమ్య, నువ్వు నా పర్సనల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం అంత మంచిది కాదు. నువ్వు నా పర్సనల్ మనిషివని ఫీల్ అయ్యి రేపు కాబోయే నా వుడ్బీవని నీ గురించి శ్రద్ధ చూపించా. చూడు సౌమ్య, నేను డిస్టర్బ్ మూడ్లో ఉన్నాను. ఇలా నన్ను ప్రశ్నించి నీ గౌరవం నువ్వే పోగొట్టుకోకు. ప్లీజ్ గో ఇన్సైడ్. మారిపోయాడు గుణ, పూర్తిగా మారిపోయాడు. ఏదో జరిగింది, ఏదో జరుగుతూ ఉంది. నానా, ఎంత డిస్టర్బ్ మూడ్లో ఉంటే మాత్రం అంత హార్ష్గా వారితో మాట్లాడడం బాగాలేదు నాన్న. చెప్పండి రా, చెప్పండి, అంతా నాకే చెప్పండి. నా ఫీలింగ్స్ ఎవ్వరికీ పట్టలేదు. నేను ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా బ్యాలెన్స్ తప్పొద్దు. స్మూత్గా కూల్గా మాట్లాడాలి, అంతేనా? నటించడం నా వల్ల కాదురా. అంకుల్, ఈ ఫ్రస్ట్రేషన్ అంతా అమ్మ వాళ్ళేనా? అనుమానమేం లేదు, నీ ఊహ కరెక్టే. అంతలో ఏం జరిగి ఉంటుందంటారు? ఏదో అని ఉంటాడు, బాగా చెవులు మెలిపెట్టేసుంటుంది వదిన. ఆ మంట అక్కడ వదులుచుకోలేక ఎక్కడ బుసలు కొడుతున్నాడు బుసలు. వీడే ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడంటే అక్కడ వదిన గారు ఎలా ఉండుంటారో. అల్లుడు గారికి దీనికి ఏదో సంధి కుదిరినట్టే ఉందే. ఆ మొహంలో సంతోషం చూస్తే తను పోగొట్టుకున్నదేదో తిరిగి తన సొంతమైనట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటి జనని, ఇవాళ చాలా హుషారుగా సంతోషంగా ఉన్నావు. అమ్మా, తమరేదేదో అతిగా ఊహించుకొని అంతగా పొంగిపోయేంత సీన్ ఏం లేదు. ఎవరికి ఎంత పొగరున్నా వాళ్ళ పొగరు అని చేసే టైం ఇప్పుడు నాకొచ్చింది. ఒక్క నెల రోజుల్లో విజయం సాధిస్తా.
ఇదేంటో దీని ఆనందం ఏంటో ఎవ్వరికీ అర్థం కాదు. సాధిస్తుందట, ఏం పాముకోవడానికో. అమ్మా, ఇవాళ ఎలా జరిగింది? కొత్తగా అడుగుతున్నావేంటే? రోజు వెళ్ళి చేస్తున్న పనేగా. అంటే నిన్న మొన్న గ్యాప్ వచ్చింది కదా, అందుకనే అడుగుతున్నా. వర్క్ కొత్త అయితే ఇబ్బంది, కానీ తెలిసిన పనేగా, నాకేం ఇబ్బంది లేదు. అమ్మా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు కదా, అక్క, అమ్మమ్మ, చిట్టి వీళ్ళు ముగ్గురు కలిసి ఎందుకో చాలా హ్యాపీగా తెగ డాన్సులు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారని 2-3 సార్లు అడిగాను, చెప్పలేదు. చివరికి నేను మొండికేశానమ్మా. చిత్ర ఎవరితోనో లవ్లో పడిందని చెప్పారమ్మా. అదా, నాకు డౌట్ వచ్చిందిలేరా. చిత్రకి ఈ లవ్వులు అవి వద్దని హెచ్చరించాను కూడా. ఎందుకేరా వద్దంది? అమ్మా, అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్. అయినా ఆమె లైఫ్ ఆమె లవ్, నీకెందుకు చెప్ప వద్దనడానికి? అది నా చెల్లెలే. మంచి చెడుల గురించి దానికి అంతగా తెలియవు. సరే గాని దాని లైఫ్ సంగతి అలా ఉంచు. నీ లైఫ్ సంగతి ఏంటి? ఎగ్జామ్స్ ఎప్పుడు? 1 వీక్ టైం ఉందమ్మా. బాగా చదువుతున్నావా? ట్యూషన్ కూడా వెళ్తున్నా కదా. కాకపోతే ఈ మధ్య ట్యూషన్ టీచర్ బాగా బిజీ అయినట్టున్నారు. రేపటి నుంచి మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో గానీ ఈవినింగ్ లేట్ అవర్స్ లో గానీ రమ్మన్నారు. ఈవినింగ్ వద్దు, మార్నింగే వెళ్ళు. ఎందుకమ్మా? ఈవినింగ్ వెళ్ళి రావడం లేట్ అవుతుంది. రాత్రిపూట ఇంట్లో కూర్చొని చదువుకోలేవు. అవును, ఇంతకీ మీ ట్యూషన్ టీచర్ పేరేంటి? అది అది ఆలోచిస్తున్నావేంటి? నీ టీచర్ పేరు నీకు తెలీదా? తెలీదా అంటే తెలుసు. అందరూ జిఎస్, జిఎస్ఆర్, జిఎస్ఆర్ అంటూ ఉంటారు. గుణశేఖర్, జిఎస్ఆర్ నాకు తెలుసులేవే. నాకు జిఎస్ఆర్ అనే అలవాటైంది. ఫుల్ నేమ్ తెలీదమ్మా. సర్లే, వెళ్ళు. వెళ్ళే కాస్త శ్రద్ధగా చదువు. అలాగే అమ్మా. అమ్మా, ఏంట్రా? నా డైరీ నువ్వు చదివావా అమ్మా? చూశాను. ఏ? ఏం లేదమ్మా. అందులో నేను నువ్వు హర్ట్ అయ్యేలా ఏమైనా రాసుంటే సారీ అమ్మా. అంత హట్ అయ్యే విషయాలేం లేవులేరా. పిల్లలు లేని వాటి గురించి ఆరాటపడ్డం కామన్. కానీ నీ ఊహల్లో నువ్వు ఎవరిని కలుసుకోవాలనుకుంటున్నావో ఆ మనిషిని నువ్వు ఎప్పటికీ కలుసుకోలేవు. నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది నీ ఫ్యూచర్ గురించి, నా పాస్ట్ లైఫ్ గురించి కాచినా. అది గుర్తుంచుకో. సరే అమ్మా. మావయ్య, ఏమైంది? నానా, ఏమైంది? మిమ్మల్ని ఇలా చూసి మనసు పొంగిపోయిందిరా, తుళ్ళిపడింది. అందుకే ఒళ్ళు కాస్త తూలినట్టయింది. చాలా ఎగ్జైట్ అవుతున్నట్టున్నారు. ఈ వయసులో అంత ఎగ్జైట్ అవ్వడం మంచిది కాదు నాన్న. మంచో చెడో తెలియదురా, కానీ ఈ మధ్య అప్పుడప్పుడు
సడన్గా లేచినప్పుడు కానీ ఇలా నిటారుగా పైకి చూసినప్పుడు కానీ ఎందుకో కొద్దిగా కళ్ళు డాజిలేనట్టు అనిపిస్తోంది. నడుస్తుంటే కాలు పక్కకి పడుతున్నట్టు అలా అనిపిస్తుందిరా. నాన్న, బీపీ చూసుకుంటున్నారా? నార్మల్గానే ఉంది. వాకింగ్ చేస్తున్నారా? మీరు నాకు దగ్గరగా నడిచొస్తున్నారు కదా, ఇంకా నేను నడవాల్సిన పనే ఉందిరా. అలా అనకండి. మీకు మార్నింగు ఈవినింగు మినిమం వాకింగ్ చాలా అవసరం నాన్న. మావయ్య, యోగా కూడా చాలా అవసరం. రెగ్యులర్గా చేయండి. ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు మీరిద్దరూ పక్క పక్కనే నా దగ్గరే ఉంటున్నారు కదా, చెయ్యండి. ఏం చేసి నా ఆరోగ్యాన్ని బాగు చేస్తారో చెయ్యండి. మీరంటారే 10 కాలాలు చల్లగా ఉండాలని, ఎలా ఉంచగలుగుతారో ఉంచండి. మీరు సహకరిస్తే ఎందుకొంచెం మావయ్య, మీ ఆరోగ్యం ఎందుకు కుదుటపడేలా? నా సహకారానికి లోటు ఉండదు. ఇన్నేళ్ళు అంటే మీలో మీకు సహాయ సహకారాలు సర్దుబాట్లు లేవని, ఎవరికి వారే యమునా తీరుగా ఉన్నారని మనసులో బాధ, చిన్న దిగులు మానసిక రుగ్మతకు కారణమయ్యాయి. ఇప్పుడు జస్ట్ ఫిజికల్ హెల్త్, దాన్ని తిరోగమనం వైపు నడిపిస్తారు, పురోగమనం సాధిస్తారు. మీ సన్నిహితం మీద, స్నేహం మీద, సహకారం మీద, సంతోషం మీద ఆధారపడి ఉంటుందమ్మా. చేయండి, మీరు బాగు చేయండి. నేను కంప్లీట్గా సహకరిస్తా. గతాన్ని మర్చిపోండి. సంతోషమైన భవిష్యత్తు గురించి ఆలోచించండి. నడవండి నాన్న. నడవలేనేమో అనిపిస్తోంది. నడిపిస్తాం మావయ్య, మీ ఉన్నాం కదా, మీరు ధైర్యంగా నడవండి. మీరు ఊతం ఇస్తే ప్రయత్నం చేస్తా. అలాగే పట్టుకోండి. నడిపించండి. బాగుంది. నా కొడుకు కోడలు చెరో పక్క ఉండి నాకు ధైర్యం ఇస్తుంటే కాస్త నడక ముందుకు సాగేలాగానే ఉంది. ఇలా రోజు మీరు ఇంట్లో అయినా వాకింగ్ చేయండి నాన్న. తప్పకుండారా, మీరు ఇలాగే నడిపించండి. నాకు నడవటానికి అభ్యంతరం లేదు. అరే, ఇలా మౌనంగా అడుగులు వేయటం కంటే మనసుకు సంబంధించిన మాటలు మాట్లాడుకుంటే బాగుంటుందేమో. అవును మావయ్య. మీ ఇద్దరిలో ప్రేమకు కరెక్ట్ అయిన అర్థం ఎవరైనా చెప్పండి. నాకు అలాంటివి ఏమీ తెలియవు నాన్న. మనసున్న వాళ్ళకు మాత్రమే ప్రేమ గురించి తెలుస్తుంది. ఇది నిజం. ఇప్పుడు నేనేమన్నా అంటే ఉలిక్కి పడ్డట్టు అవుతుంది. సైలెన్స్ మెయింటైన్ చేయడం బెటర్. చెప్పుకోవడం చేతకానంత మాత్రాన ప్రేమ గురించి తెలియని వాళ్ళుగాను, మనసు లేని వాళ్ళుగాను అయిపోతారా? ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడానికి మాట, భాష అవసరం లేదు. దిస్ ఇస్ యూనివర్సల్ లాంగ్వేజ్. అది ప్రేమ ఉన్న వాళ్ళ మనసుకు మాత్రమే తెలుస్తుంది. చాలా కరెక్ట్గా చెప్పావమ్మా. మూగజీవుల్లో కూడా ప్రేమ అనంతంగా ఉంటుంది. ప్రేమంటే ఏంటి అనే ప్రశ్నకు వెంటనే మాటలో సమాధానం చెప్పలేం. అది ఒక అపురూపమైన బంధం. అదో అందమైన భావన, మాటల్లో వర్ణించలేం. వ్యక్తపరిచి బాధ నుంచి బయటికి తేవచ్చు, హృదయాల్ని కదిలించవచ్చు. ఓ ధైర్యాన్ని, నమ్మకాన్ని, ఆశని ఇవ్వచ్చు. నా అనుకునే వాళ్ళకి అభిమానం పంచొచ్చు, అభిమానుల్ని పెంచుకోవచ్చు.
ప్రేమ మనసు మాత్రమే చూడగలదు, మనసు మాత్రమే మాట్లాడగలదు, మనసు మాత్రమే వినగలరు. ఆత్రేయ మనసు పాటలు గాని, అక్కినేని పాత సినిమాలు గాని చూస్తే అది అర్థమవుతుంది. సినిమా అనుభవంతో, సాహిత్యానుభవంతోనూ చెప్తున్నా, ప్రేమ పుట్టటానికి క్షణం చాలు. మర్చిపోవడానికి జీవితం చాలదంటారు, అంతే కదా మావయ్య? అందుకనే 7 జన్మల బంధం అంటారు. ఇప్పుడు ఈ కొటేషన్స్, విపులీకరణలు అవసరమా నాన్న? అవసరమేరా. కొన్ని ప్రేమ తాలూకు జ్ఞాపకాలు తలుచుకుంటే ప్రశాంతతనిస్తాయి, సంతోషాలు కలిగిస్తాయి. అవును, మీరిద్దరూ కలిసి ఎప్పుడైనా మంచి ప్రేమ కథ సినిమాలు చూశారా? కలిసి భోజనమే చేయలేదు. ఓసారి ఎప్పుడో ఇంట్లో టీవీలోనే మంచి రోజులు వస్తాయని ఏదో సినిమా చూసినట్టు గుర్తు. కొంతమంది కొన్ని మాత్రమే గుర్తుంచుకుంటారు. మర్చిపోవాలంటే మనసున మనసై, బ్రతుకున బ్రతుకై తోడకరుండిన అదే భాగ్యము. గుణ, మనల్ని ప్రేమించే వాళ్ళ విలువ మనం వాళ్ళని వద్దనుకున్నప్పుడు తెలియదు, వాళ్ళు మనల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుందిరా. ప్రేమంటే కలిసి ఉండటం మాత్రమే కాదురా, దూరాలని దగ్గర చేసుకోగలగటం. కొంతమందినే ప్రపంచం అనుకుంటారు. ఆ ప్రపంచంలో ఉన్నదే ప్రేమ అనుకుంటారు, కానీ అది నిజమైన ప్రేమ కాదు. అది ప్రశాంతత పంచదు, సంతోషాల్ని మిగల్చదు. ఇప్పుడు ఈ మనసు పాటల చర్చ నీ హెల్త్ మ్యాటర్ని డైవర్ట్ చేసేటట్టుంది. అవసరమా? చర్చ ఎప్పుడు మంచి పరిష్కారం వైపే దారి చూపిస్తుందిరా. సమస్య లేనప్పుడు పరిష్కారం వెతకడం దేనికి? ఫ్యూచర్ సంతోషంగా సాగటానికి, విలువలిచ్చి పుచ్చుకోవటానికి, మన గురించి మనం మనసు పెట్టి ఆలోచించటానికి. కొంతమందికి ఎంత వివరంగా వివరించి చెప్పినా అర్థం చేసుకోలేరు మావయ్య. ఫిక్స్ అయిపోయి ఉంటారు, వాళ్ళు మారరు. ఎదుటి వాళ్ళని చులకన చేయడం తేలికైన పని. ఆలోచించగలిగే ఓపిక, ప్రయత్నం చేయాలనే తపన ఉన్నవాళ్ళు ఇలా తప్పెప్పుడు ఎదుటి వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేయరు. అంటే వీడు ఓపిక లేనివాడు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేనివాడు అని అనేది? అయ్యయ్యో, నేను వారి గురించి ఏం అనడం లేదు, జనరల్గా మాట్లాడాను అంతే. అయినా వారికి అర్థం చేసుకోవాలని మనసులో ఉన్నా టైం ఏది మావయ్య? ప్రొఫెషన్, ప్రాణాలు నిలబెట్టడమే కదా ముఖ్యం వారికి. ఇప్పుడు నా టాపిక్ ఎందుకు? జనరల్ డిస్కషన్ జనరల్గానే పోనివ్వండి. ఇప్పుడు గుణ ఈ విషయం ఆలోచిస్తాడా? నో. ఆలోచించేవాడైతే ఇప్పుడు ఈ కొటేషన్స్ అవసరమా అని ఎందుకంటాడు? చులకనగా తేలిక చేసి మాట్లాడతాడని నిష్ఠూరాలు ఎందుకు పోతాడు? తనేమన్నా ఆలోచన మొదలుపెట్టిందా? నో. ఆలోచించేదే అయితే అలా ఎందుకు మాట్లాడుతుంది? అదే పొగరు, అదే మొండితనం. మారదు, తగ్గదు, అడ్జస్ట్ అవ్వదు. నేనేం తప్పు చేశాను? ఏం తప్పుగా మాట్లాడాను? నేనన్నానా? మరెందుకు అంతలా విసుక్కున్నావు? సారీ, అనవసరంగా విసుక్కున్నాను. ఏదో డిస్టర్బ్ మూడ్లో ఉన్నాను. ఇట్స్ ఓకే. దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ప్రేమ గురించి. ప్రేమ గురించా?
చాలా ఇష్టమైన విషయం. ప్రేమంటే నమ్మకం, ఒక హామీ, ధైర్యం. ప్రేమ మనసు మాత్రమే చూడగలదు, మనసు మాత్రమే మాట్లాడగలదు, మనసు మాత్రమే వినగలరు. ఇది మళ్ళీ వాడి జీవితంలోకి ఎందుకు వచ్చింది? తమ్ముడితో దీనికేం మాటలు? ఏం మాట్లాడుతోంది? నో, దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు, వివరంగా తెలుసుకోవాలి. అదింకా ముందుకు ప్రొసీడ్ అవ్వకుండా బ్రేకులు వేయాలి, లేకపోతే నేను నా కొడుకు అన్యాయం అయిపోతాం. నేను శక్తిని మాట్లాడుతున్నాను. అర్జెంటుగా నాకు అన్ని విషయాలు తెలియాలి. అశ్రద్ధ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? రే, తేలిగ్గా తీసుకుంటే జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి. జాగ్రత్త. ముస్సై జనని, నువ్వెందుకు మళ్ళీ వచ్చావో తెలీదు కానీ నిన్ను మాత్రం వాడికి దగ్గరవ్వనివ్వను. నిన్ను వాడి లైఫ్లో నుండి అవాయిడ్ చేశాననుకున్నాను, కానీ ఇంకా ఇంకా మిగులున్నావా? ఈసారి అవకాశం ఇవ్వను. అవసరం అనుకుంటే తొలగించేస్తాను, పూర్తిగా తొలగించేస్తాను. జనని, జనని.